49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. విజయ్ దేవరకొండ రష్మిక మండన పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఆల్ ద బెస్ట్. ఆ పెళ్లికి నేను కూడా పోదాం అనుకున్నా, పోయి ఒక పూట అన్నం తినేసి పోదాం అనుకున్నా, కానీ పోలేకపోయినా. పై ఇక్కడ కూడా కాదు, అక్కడ ఏడక ఉదయపూర్ అంట, ఎక్కడ పక్క రాష్ట్రం వాళ్ళు పక్క దేశంలో పెళ్లి చేసుకుందామని అనుకున్నారేమో ఫస్ట్. అయినా అక్కడ పోయి ఎందుకు పెళ్లి చేసుకోవాలో అర్థం కాల. ఏడగాని చేసుకుంటే బాగుంది. ఎక్కడ మనం ఫంక్షన్ ఉన్నాయి కదా ఈ దగ్గరలో, సార్ గోల్కొండ ఉంది, చార్మినార్, పట్నామా ప్యాలెస్ సల్మాన్ ఖాన్ వచ్చేది చేసుకున్నారు పెళ్ళి. కాబట్టి వాళ్ళ పెళ్లి ఇక్కడ జరగకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఒకసారి రిసెప్షన్ పెట్టి అందరికీ, నాలాంటి ఫ్యాన్స్ అందరికీ, నేను విజయ్ దేవరకొండ పెద్ద ఫ్యాన్. నేను మీరు నమ్మరు, అర్జున్ రెడ్డి సినిమా చూసి నేను కూడా డాక్టర్ అవుదామని ట్రై చేశా, కానీ కాలేకపోయానులే, వేరే విషయం. అంటే నాకు అర్జున్ రెడ్డి సినిమా ఎక్కేసింది మైండ్లో, నాకు అదొక మెంటల్గా అయిపోయినా అంతే. నేనే అర్జున్ రెడ్డి అని ఫిక్స్ అయ్యా నేను. అవును 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 ఇక్కడ వీళ్ళు కూడా విజయ్ దేవరకొండ రిలీజియస్ కి సంబంధించి పెళ్ళైంది. ఇప్పుడు రష్మిక వాళ్ళ క్యాస్ట్ కి సంబంధించిన అవునవును కూడా జరగబోతుంది, రెండో మ్యారేజ్ కూడా అంటారు. ఏమంటారు? జరగాలి. ఆ పెళ్లి జరిగేది కూడా ఇక్కడే జరగాలి. ఇక్కడ మన హైదరాబాద్ లోనే పార్కులో జరిగి మంచిదే. ఇక్కడ చేసుకోండి, ఇక్కడ పార్కులో చేయి, ఆ ఫంక్షన్ హాల్ చేయి, పక్కన ఇక్కడ దగ్గరలో ఉంది. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఫంక్షన్ హాల్లో చేసిన హైదరాబాద్లో ఎక్కడో ఇక్కడ పెళ్లి చేసుకోండి. ఆ పెళ్లికి మాలాంటి అభిమానుల్ని అందరినీ రమ్మనండి, వస్తాం. మేము కడుపు నిండా అన్నం తింటాం, చికెన్ మటన్. అవునవును నాకు కూడా. నేను మొన్న లైగర్ సినిమా అప్పుడు విజయ్ దేవరకొండ దగ్గర పోయినా, అన్న మన సినిమా హిట్ అవుతుందన్నా అని చెప్పిన. 100 రూపాయలు ఇచ్చాడు నాకు డబ్బులు. నాకు ఇదిగో తమ్ముడు అన్నం తిన్నావు అన్నాడు. లేదన్నా అని చెప్పా, పోయి తిను అని చెప్పాడు. అవునవును చేసాడు. రాజుల కాలంలో ఏ విధంగా అయితే గుర్రం పైన రావడం, అవును పాత రోజులకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అలా చేసుకోవడం వెనక ఏదైనా కథ ఉందా? అదే అలా చేసుకునేది ఏంటంటే అది షూటింగ్ అనుకున్నారు. పెళ్ళి అంటే ఏముంది, పండగ, 100 ఏళ్ళ పండగ. పెళ్ళి అంటే 1000 అబద్ధాలు అన్నా సరే ఒక పెళ్లి చేయండి అన్నారు. ఎందుకు చెప్పండి? పెళ్లి చేసుకుంటే జీవితం సెట్ అవుతుంది, బాగుపడతాడు. ఎవడైనా పెళ్లి చేసుకుంటే ఒక దారి వచ్చేస్తాడు అనమాట. ఒక ఇంటి వాడయ్యాడు అంటాడు. ఈరోజు విజయ్ దేవరకొండ ఒక ఇంటి వాడయ్యాడు. అతనికి ఆల్రెడీ ఇల్లు, కానీ ఒక ఇంటి వాడయ్యాడని దేనికి అంటాం? ఇంట్లో పెళ్ళం ఉంటుంది, ఇంటి పనులు చేస్తుందండి, చిమ్మడం, వంట చేయడం. పని మనిషి ఉన్నా కూడా చేస్తుంది. ఒక పని మనిషి లేకపోతే లాక్డౌన్ వస్తే చేయాలి కదా. అంటే విజయ్ దేవరకొండకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అవును, మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళందరూ కూడా చాలా బాధలోకి ఏడుస్తారు. పాపం. అది ఏవి బాధ పడద్దండి. నన్నే మీరు విజయ్ దేవరకొండ అనుకోండి, ఎందుకంటే నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్. జుట్టు పెంచుతా. అమ్మాయిలందరూ నాకు ఫ్యాన్స్ అయిపోండి, అందరూ వచ్చి నాకు ప్రపోజ్ చేయండి. నేను ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నేనున్నా మీకు. ఎవరైనా బాగా ఏడ్చే అమ్మాయి, బాధపడే అమ్మాయి అంటే చూపిండి, నేను చేసుకుంటా అమ్మాయి పెళ్లి. ఎవరైనా ఏడ్చినా ఎక్కువ శాతం ఎవరన్నా నాలాగా ఎవరైనా అమ్మాయిలు ఓవర్ యాక్షన్ చేశారనుకో, ఓవర్గా మాట్లాడడం, ఓవర్ యాక్షన్ చేయడం నేను చేస్తాను కదా. నాలాగా చేస్తే ఆ అమ్మాయిని తోడుకండి, నేనే పెళ్లి చేసుకుంటా. విజయ్ దేవరకొండని నాలోనే చూసుకోమని చెప్పు అమ్మాయి. విజయ్ దేవరకొండ నాది ఒకటే ఫేస్ చూడు ఎట్టదో, ముక్కు చూడు, కళ్ళు చూడు ఎట్టాయో. ఇదే గడ్డం. విజయ్ దేవరకొండ గడ్డం ఇదే చేతులు ఇగో రెండు. విజయ్ దేవరకొండకైనా నాకైనా అయ్యే కళ్ళు, అయ్యే చేతులు, అయ్యే ముక్కు, అయ్యే నోరు, అన్ని సేమ్ యాస్ తీసుకుంటాయి. కానీ కాస్త హైట్ తక్కువ ఉంటుంది. మనం ఏం చేద్దాం? దాని హైట్కి దేవుడు ఇస్తాడు. కలర్ మనం ఏం చేద్దాం?